నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేయనున్న బాబు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. కేంద్ర బడ్జెట్పై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బడ్జెట్ ని స్వాగతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడి. వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉందని కితాబ్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ నేతల బృందం. ఏపీలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరిన వైనం. ఎన్నికల్లో టీడీపీ అక్రమ పద్ధతుల్లో లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపణ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై తృతిలు తప్పిన పెను ప్రమాదం. దుర్గగుడి టోల్ గేట్ మొదటి టర్నింగ్ వద్ద ఎగసిపడిన మంటలు. అద్భుత తీరును కనపరిచిన మంటల్ని అదుపులోకి తీసుకువచ్చిన వన్ టౌన్ సీఐ గురుప్రకాష్. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:55 బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5:10 ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం 5:50 వన్ జన్పద్ నివాసానికి చేరుకుని రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సహద్రా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మహిళా సాధికారత, యువత, రైతులు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేసినట్లు అర్థమవుతుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటున్న వికసిత్ భారత్ దిశగా నడిపించేలా ఈ బడ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయ అవసరాల కంటే దేశ ప్రజలు ముఖ్యమని నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ద్వారా చాటి చెప్పారని వివరించారు. ఏపీకి ప్రధాని మోదీ ఇస్తున్న సహకారం కేంద్ర బడ్జెట్లోనూ కొనసాగించారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. పోలవరం సవరించిన అంచనాలకే ఆమోదం తెలపడం వలన ఈ ప్రాజెక్టుని వేగంగా పూర్తి చేసే అవకాశం లభిస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైసీపీ నేతల బృందం కలిశారు. ఏపీలో కార్పొరేషన్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులని బెదిరింపులకి గురి చేస్తూ వారి నివాసాలని కూలదిస్తున్నారని తెలిపారు. ఫ్యాన్ గుర్తుపై వైసీపీ తరపున పోటీ చేసిన వారిని లాక్కోవాలని చూడటం అప్రజాస్వామికమని అన్నారు. బయటకు వెళ్లి దొడ్డిదారిని సహకరించాలనుకుంటే పార్టీ విప్ జారీ చేశామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల కమిషనర్ ని కలిసిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, రుహుల్లా, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ లు ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్సీపీ తరఫున గతంలో ఉన్న డిప్యూటీ మేయర్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వివిధ హోదాలో ఉన్నవారు వివిధ కారణాల వల్ల రాజీనామా చేయడం కానివ్వండి, కొంతమంది చనిపోవడం కానీ జరిగిన పరిస్థితుల్లో అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి ప్రలోభాలతో లొంగకపోతే వాళ్ళని బెదిరించే విధంగా ఎవరైతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థుల్ని బెదిరించే విధంగా కావచ్చు, అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసి నిన్న తిరుపతిలో ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క ఇంటిని ఏ విధంగా దుర్మార్గంగా వితౌట్ రూల్స్ పాటించకుండా అతన్ని భయపెట్టే విధంగా ఏ విధంగా జరిగిందో మీరందరికీ కూడా తెలిసిన విషయమే. వాటికి సంబంధించి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగి ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాం. ఏదైతే చక్కటి పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి, ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఎవరైతే కార్పొరేటర్స్ ఓటింగ్ వస్తారో వాళ్ళకి భద్రత కల్పించాలి, అదేవిధంగా ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని వేసి ఈ ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ళ పరిధిలో జరిపించాలి, ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు, ఓటేసే హక్కు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్పారు, ఎవరైనా సరే మా పార్టీలో రావాలంటే రాజీనామా చేయాలని చెప్పని. మరి స్థానిక సంస్థలకి ఆ సిద్ధాంతాలు వర్తించవా? ఆ సిద్ధాంతాలు వర్తించమంటే అంటే రాజ్యసభలకి, ఎమ్మెల్సీలకి మాత్రమే మీకు వర్తిస్తాయి ఆ సిద్ధాంతాలు, వీటికి వర్తించవా? ఎందుకు మీరు దొడ్డిదారున మీరు వాళ్ళని చేర్చుకొని ఎందుకు మీరు ఆ పదవులు పొందాలని చూస్తున్నారు? ఆ పదవులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన పదవులే కదా. ఎందుకు మీరు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు? 165 సీట్లు గెలిచారు మీరు ఈ రాష్ట్రంలో. అదే చెప్తారు, దాదాపు 93%, 92% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పని మీరు ప్రతి ఎన్నికలో చెప్పుకుంటారు కదా.
ఎందుకు మరి ఈ ప్రలోభాలు చేసి ఎందుకు చేస్తారు మీరు అన్నీ కూడా? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఇంకా అధికార దాహం తీరలా వీళ్ళకి. ఇంకా స్థానిక సంస్థల్లో కూడా ప్రజల యొక్క వాణి వినిపించకుండా ఏదైతే ఈ సూపర్ 6 హామీలు కావచ్చు, ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేసిన పరిస్థితి లేదు. ఆ గొంతు బయటకు వినపడకుండా ఉండడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఆయన చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు, ఏదైతే ప్రతి ఒక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామనేది. ఈరోజు వివిధ పద్ధతుల ద్వారా రిజైన్ చేసిన వాళ్ళు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వ్యక్తులే. అక్కడ మెజారిటీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. అసలు ఎన్నికల్లో ఏ విధంగా మీ అభ్యర్థిని నుంచోబెడతారు? మీకు బలం లేనప్పుడు ఎందుకు మీరు ఎన్నికల్లో అభ్యర్థి నుంచోబెట్టారు? ప్రజలకు తెలియదా? ఒకవేళ కార్పొరేట్లో కొంతమంది వీక్నెస్ ఉన్న వాళ్ళేమో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు స్వార్థం కోసం, వాళ్ళని వివిధ రకాల ప్రలోభాలకు తీసుకెళ్తున్నారు, ప్రలోభాలకు లొంగన వాళ్ళని భయపెడుతున్నారు. ఇది అప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడమని, అదేవిధంగా ఎన్నికలు పారదర్శకంగా జరిపించమని చెప్పని, ప్రతి ఒక్కరికి కూడా ఓటేకి వేసే ప్రతి ఒక్కరికి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈరోజు ఈ ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అప్పిరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్సీ గారు, నుగుళ్ళ ఎమ్మెల్సీ గారు, మల్లాది విష్ణు గారు, దేవినేని అవినాష్ గారు, మా మేయర్ గారు అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఎన్నికలు పారదర్శకంగా నడిపించాలని చెప్పని మాత్రం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తృతిలో తప్పింది. దుర్గగుడి టోల్గేట్ మొదటి టర్నింగ్ వద్ద ఆదివారం వేకువజామున మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మంటలు వ్యాప్తి చెందాయి అని సమాచారం అందిన వెంటనే వన్ టౌన్ సీఐ గురుప్రకాష్ అక్కడికి చేరుకుని అద్భుతమైన రీతిలో మంటలని అదుపులోకి తీసుకొచ్చారు. ఇటీవల విజయవాడని వరదలు ముంచెత్తిన నేపథ్యంలో టోల్గేట్ నుంచి మొదటి టర్నింగ్ తీసుకునే ప్రాంతంలో కుప్పకూలిన రిటర్నింగ్ వాల్ ప్రాంతంలో గోడ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ గోడకు ఆనుకొని వెనక వైపున బహుశా ఎవరో సిగరెట్ తాగేసి ఆ చెట్టు పొదల్లో పడివేసి ఉండవచ్చు ఏమో అని పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని వర్గాలకి ఆమోదయోగమైన బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ స్పష్టం చేశారు. బడ్జెట్ ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి మేలు జరుగుతుందని వెల్లడించారు. టీడీపీకి కక్ష సాధింపు రాజకీయాలు తెలియదని, వైసీపీని ఆ పార్టీ నాయకులు వీడిపోతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి వైసీపీ గజదొంగల భరతం పడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వాణిజ్య విభాగంగా తాము బడ్జెట్ ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ నుంచి రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువస్తున్నారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు. టీడీపీకి కక్ష సాధింపు రాజకీయాలు తెలియదని, వైసీపీని ఆ పార్టీ నాయకులు వదిలివేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసిన నాయకులని కూటమిలోకి తీసుకోవటం లేదని తెలిపారు. గత ఎన్నికల్లో కోడికత్తి, కంటిదెబ్బ డ్రామాలు ఫలించలేదని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మరింత పుంజుకుంటుందని, 40,000 సభ్యత్వాలు దాటామని అన్నారు. పశ్చిమలో వెల్లంపల్లి తన క్యాడర్ ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న పెట్టిన బడ్జెట్ చాలా సామాన్య ప్రజలందరికీ కూడా ఆమోదజ్ఞమైన విషయం. అలాగే ఆ బడ్జెట్ లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్నును మినహాయించడం, మధ్యతరగతి కుటుంబాలకి, చిరు వ్యాపారస్తులకి చేయూతనిచ్చే అంశం. మరి ఇంత పెద్ద అంశాన్ని కేంద్ర ప్రభుత్వం గాని, ఎన్డీఏ కూటమి గాని ముందుకు తీసుకెళ్లటం ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరఫున దీన్ని అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి మేనిఫెస్టోలోని అంశాలని ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఒక్కొక్క దాన్ని పరిశీలిస్తూ ప్రజల నుంచి సమన్యాయం చేయాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మొన్ననే దావూస్ లో భారీ ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలతో ఎంఓయూల దాకా వెళ్లి మంచి నిర్ణయాలు తీసుకోవటం, వారు రేపొద్దున పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చి ఎవరు ఊహించని విధంగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే దిశ కూడా కనబడతా ఉంది. త్వరలో ప్రజలందరూ కూడా చూస్తారని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా అమరావతి రాజధానికి ఎక్కడా లేని విధంగా త్వరగా ఆంధ్రప్రదేశ్ కి కావాల్సిన అమరావతిని, పోలవరాన్ని నిధులు కేటాయించి రెండింటిని కూడా శరవేగంగా కంప్లీట్ చేసే ప్రయత్నం ఎన్డీఏ కూటమి చేస్తా ఉంది. ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా సక్సెస్ఫుల్ గా 3 హామీలను కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన హామీలు కూడా అధ్యయనం జరుగుతా ఉంది. ఎలా అయితే వాటిని మిస్యూజ్ కాకుండా వారి పేద ప్రజలకు అందే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కమిటీలు చర్చిస్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో వైసీపీలోని నాయకులు
అవాకులు చవాకులు కటింగ్ మాస్టర్లు బయలుదేరారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు, అద్దు అదుపు లేకుండా. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, చిత్తశుద్ధిని మీరు లెక్కేసుకోవాలి. ఎన్డీఏ కూటమి పేద మధ్య తరగతి కుటుంబాలకి అండగా నిలబడాలన్న ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ సానుకూల వాతావరణంలో అనేక నిధులు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదని మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నా. స్విమ్మింగ్ ఉన్నతమైన క్రీడ అని, స్విమ్మింగ్ చేయడం ద్వారా ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా ఈత పోటీలు కృష్ణానదిలో నిర్వహించడం విజయవాడ నగరానికి గర్వకారణమని వెల్లడించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటువంటి క్రీడలు ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు. ఆదివారం దుర్గాఘాట్ వద్ద ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రివర్ క్రాసింగ్ ఈత పోటీలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాస్టే ఈత పోటీల్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్విమ్మింగ్ చేయడం వలన ఎంతో ఆరోగ్యం వస్తుందని చెప్పారు. గత 25 సంవత్సరాలుగా రివర్ క్రాసింగ్ ఈత పోటీలను నిర్వహిస్తున్న ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ సభ్యులకి అభినందనలు తెలిపారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అసోసియేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ఈత పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకుంటున్న ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ పిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఈ పోటీలలో పాల్గొన్నారని చెప్పారు. హైదరాబాద్ మొదలుకొని దూర ప్రాంతాల నుంచి పోటీలో పాల్గొనేందుకు వచ్చారని, సుమారు 2500 మంది ఈత పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. ఆక్వా డెవిల్స్ స్విమ్మర్స్ కి అదొక వేదిక. సిల్వర్ జూబ్లీ సందర్భంగా అంటే 25 సంవత్సరాల నుంచి ఈ పోటీల్ని జరపడం. ఇది 25వ రివర్ క్రాసింగ్ కాంపిటీషన్. ఈరోజు హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. స్విమ్మింగ్ అనేది ఎంత ఉన్నతమైన క్రీడో మనందరికీ తెలుసు. స్విమ్మర్స్కి బాడీలో ఉన్న అన్ని అవయవాలు కదలటమే కాకుండా దేని మీద బర్డెన్ పడకుండా ఆరోగ్యాన్ని పెంపొందించే ఎక్సర్సైజ్ ఏదైనా ఉందంటే అది స్విమ్మింగు. ఇవాళ పసిపిల్లల దగ్గర నుంచి 89 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొనడం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. 89 ఒక మహిళ, ఆవిడ వయసు 89 అని చెప్పారు. ఆవిడ ఎంతో ఉత్సాహంగా నీళ్ళల్లో స్విమ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత గుండె ధైర్యం, తన మీద తనకి ఎంత ఆత్మస్థైర్యం ఉండబట్టి వాళ్ళు అలా వెళ్ళగలుగుతూ ఉన్నారు. మరి పసిపిల్లలు ఇంకా ఊహ తెలిసిందో లేదా అన్నట్టుగా ఉన్న పసిపిల్లలు కూడా ఈ రోజున ఎంతో ధైర్యంగా వెళ్తూ ఉన్నారు. మరి ఆక్వా డెవిల్స్ వారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. దీన్ని క్రమం తప్పకుండా ప్రతిసారి అనేక సర్వీస్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉన్నారు. బోల్డ్ సర్వీస్ నేను చూసిన దిగ్విజయంగా పెద్దలు గద్దె రామ్మోహన్ గారు, మన సుజనా చౌదరి గారి శ్రీధర్ గారు, అట్లాగే మా ప్రెసిడెంట్ గారు బుజ్జి గారు, రామకృష్ణ గారు, అనేక మంది రాజు గారు, మరి వీళ్ళంతా అహరహం శ్రమించి సుమారుగా 4 రోజుల నుంచి కార్యక్రమాన్ని ఏర్పాట్లో నిమగ్నమై ఉండి, అట్లాగే అసోసియేషన్ సభ్యులు అనేక మంది దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వీరందరూ 4 రోజులుగా శ్రమించి మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వీళ్ళందరికీ మొదటగా అభినందనలు. అట్లాగే పెద్దలు చెప్పినట్టుగా 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఇక్కడ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఇక్కడ ఈత పోటీల్లో రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కలకత్తా నుంచి, మద్రాసు నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈత పోటీల్లో పాల్గొనడానికి వాళ్ళు ఉత్సాహం చూపించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఈ అసోసియేషన్ ఈత నేర్పడానికే కాదు చారిటీ కూడా చేస్తూ ఉంటుంది.
విపత్తులు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో కృష్ణానది వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఈతగాళ్ళంతాను ఈ సహాయ కార్యక్రమాల్లో ఉంటారు. అట్లాగే కరోనా సమయంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు. మరి ఇది ఆరోగ్యప్రదాయనని పెద్దలు రామ్మోహన్ గారు మరి చెప్పారు. ఈ ఆరోగ్యాన్ని నిండు నూరేళ్లు ఈ నగర ప్రజలు అనుభవించేటట్టుగా కొన్ని వాటర్ స్పోర్ట్స్ కూడా వారికి విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా మనకి అవకాశం ఉంది కాబట్టి, రిజర్వాయర్ అవకాశం ఉంది కాబట్టి మన వాటర్ స్పోర్ట్స్ కూడా డెవలప్ చేయాలని పెద్దలు ప్రభుత్వానికి తెలియజేయాలని తెలియజేస్తూ, ఇది దిగ్విజయంగా జరిపినందుకు పేరు పేరున అందరికీను పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఆక్వాటిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ రివర్ క్రాస్ ఈవెంట్ అనేది గత 20 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాం అసోసియేషన్ తరపు నుంచి. మరి భారతదేశంలో ఎక్కడ కూడా ఒక రిజర్వాయర్లో, ఒక నదిలో 1.5 కిలోమీటర్ల ఈత అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. మనకి కృష్ణమ్మ ఇచ్చిన వరం విజయవాడ వాసులకి, చుట్టుపక్కల వాసులకి అందరికీ. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఇతర రాష్ట్రాల వ్యాప్తంగా కూడా అందరికీ ఉపయోగపడాలి, ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో మన దుర్గా ఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి దక్షిణ భాగాన ఎగువన ఉన్నటువంటి ఆ ఫుడ్ సిటీ వరకు కూడా ఈత పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇది 25వ సంవత్సరం నాడు నిర్వహిస్తున్నాము. అనూహ్యంగా మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ కూడా ఈరోజు ఈ కాంపిటీషన్స్లో పాల్గొన్నారు. అతి ముఖ్యంగా మరి 79, 80, 84, 89 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. మహిళలు కనీసం 50 సంవత్సరాలు పైబడి వయసు ఉన్న వాళ్ళు కూడా 80 ఏళ్ళ వయసు వరకు కూడా మహిళలు కూడా ఈరోజు ఈ పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. మరి మా అసోసియేషన్ తరఫున మేము ప్రతి సమ్మర్లో కూడా గత 15 సంవత్సరాల నుంచి 300 మంది పిల్లలకి సమ్మర్లో ఉచిత ఈత శిక్షణ శిబిరాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈత నేర్చుకుంటే పిల్లలు ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో రాణించడానికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ ఈత పోటీలు దోహదం చేస్తాయని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మరి మా అసోసియేషన్ లైఫ్ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు గారి సౌజన్యంతో ప్రారంభమైనటువంటి మా ఆక్వాటిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 30 మందితో ప్రారంభమై ఇవాళ 2300 మంది మెంబర్స్ మాకు ఉన్నారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి మాకు వెన్నెముగ్గా మా గంగరాజు గారు, గోకరాజు గంగరాజు గారు వారి సౌజన్యంతో రివర్ క్రాస్ కాంపిటీషన్ మేము ఈ మధ్య రీసెంట్గా ఈ రజతోత్సవాన్ని కూడా చాలా ఘనంగా జరిపాం. అలాగే ఆక్వాటిల్స్ ముఖ్య కార్యక్రమాల్లో ఈ రివర్ క్రాస్, అలాగే జూన్లో పిల్లలందరికీ ట్రైనింగ్ సెషన్. ట్రైనింగ్ కూడా ఎంత ఫేమస్ అంటే మేము 300 అయిపోయినాక ఆపేస్తాం వాళ్ళని. 1 మంత్లో వాళ్ళని రివర్ క్రాస్ చేసేలాగా ట్రైనింగ్ చేస్తాం ఎవ్రీ ఇయర్. సో దగ్గర 300 మందిలో దాదాపు 100-150 మంది రివర్ క్రాస్ చేసే అంత నైపుణ్యం సాధిస్తారు ఆ నెల రోజుల్లో. ఇది మేము విజయవాడ ప్రజలకి ఇస్తున్నటువంటి ఒక కానుక అది. ఎందుకంటే స్విమ్మింగ్ నేర్చుకుంటే, స్విమ్మింగ్ ఈజ్ అన్ అడ్వెంచర్ స్పోర్ట్. ఈ స్విమ్ చేయడం ద్వారా వారికి భయం అనేది పోతుంది. ముందు వాళ్ళ మీద వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అది ముందు వాళ్ళకి జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని మేము చాలా గట్టిగా నమ్ముతాం. సో ఈ క్రీడని ఈ 25వ రజతోత్సవం సందర్భంగా ఓవర్ హెల్మింగ్ రెస్పాన్స్ అనమాట. మేము 400తో ఆపుదాం అనుకుంటే దగ్గర 550 మందిని రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. సో చాలా టీడీఎస్గా పనిచేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో ఇంత విజయవంతం చేసిన ఈ ఆంధ్రప్రదేశ్లోని స్విమ్మర్స్ అందరికీ కూడా ఆక్వాటిల్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు వెంకటేశ్వరరావు, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఆక్వాటిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్. క్రమశిక్షణ, పట్టుదలతో నిత్యం తరగతి గదిలో ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనల్ని పాటించి వారి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించడంతో పాటు మంచి పౌరులుగా రాణిస్తారని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ తెలిపారు. తాను ఐఏఎస్ గా రాణించడానికి తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను స్ఫూర్తిగా తీసుకుని ఐఏఎస్ టాపర్ గా నిలిచి ఎంతో మందికి అండగా నిలిచినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ చిట్టూరి హై స్కూల్లో 6 వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకి పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన నృత్యాలకి తల్లిదండ్రులు మంత్రముగ్ధులయ్యారు. పాఠశాల వార్షికోత్సవ వేడుకలకి హాజరైన కమిషనర్ కృష్ణతేజ చేతుల మీదుగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి సిల్వర్ గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కృష్ణతేజ మాట్లాడారు. పట్టుదలతో పాటు ప్రతి విద్యార్థి లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓర్పెంతో అవసరమని సూచించారు. చిట్టూరు హైస్కూల్ 2019లో 256 మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల నేడు అంచెలంచెలుగా ఎదుగుతూ 1782 మందికి మంచి విద్యాబుద్ధులు నేర్పుతుందని చెప్పారు. తమ పాఠశాలలు విద్యార్థుల్ని తయారు చేసి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.
కార్యక్రమంలో చిట్టూరు హైస్కూల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. That is arranged at block 1 near the shed. I request all the parents to take off this of class 10 stood third with a remarkable percentage of 97. Let's appreciate him with a silver medal. Shatri Devan Singh of Standard 3. Yella Pragada Vedavardhan of Grade 4. Sports Championship 2024-25. House. అందరికీ నమస్కారం అండి. 2019-20 సంవత్సరంలో మొదలైనటువంటి చిట్టూరు హై స్కూల్ సిబిఎస్ఈ స్కూలు 256 మంది విద్యార్థుల్లో మొదలెట్టి 2024-25కి 1860 మంది విద్యార్థులతో అరలాడుతుంది. ఈ ప్రెమిసెస్ ఎస్కేపివి హిందూ హై స్కూల్ కమిటీ ఎయిడెడ్ స్కూల్ కింద ఉండేది 1953 నుంచి. దీంట్లోనే నేను, మా అన్నయ్య గారు, మా తమ్ముడు గారు అందరూ కూడా ఎస్ఎల్సి పాస్ అయ్యాము. ఎప్పుడైతే ఎయిడెడ్గా అటెండెన్స్ తగ్గిపోయిందో చిట్టూరు విశ్వేశ్వర ట్రస్టు 2.5 crores డొనేషన్తో దీన్ని రెనోవేషన్ చేశారు. ఆ డొనేషన్ ఇవ్వడం వల్ల, ట్రస్ట్ ఇవ్వడం వల్ల దీనికి చిట్టూరు హై స్కూల్ అని పేరు పెట్టాము. ఈ స్కూల్ నడవడంలో ఒకే మాట చెప్పగలను. 120 మంది ఫ్యాకల్టీ, 12 మంది ఈసీ మెంబర్సు, కమిటీ బ్యారర్సు, 40 మంది సపోర్టింగ్ స్టాఫు, 10 మంది ఆఫీస్ స్టాఫు అందరూ కలిపి ఒకే ఒక మాట చెప్తారు. వీఆర్ సిహెచ్ఎస్ ఫ్యామిలీ, వీఆర్ చిట్టూరు హై స్కూల్ ఫ్యామిలీ అండ్ ది ఎంటైర్ సక్సెస్ గోస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ చిట్టూరు హై స్కూల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ రోజున 6వ వార్షికోత్సవం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 వీలర్స్ మెకానికల్ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాయినేని ధర్మారావు, గండపోయిన రామకృష్ణ డిమాండ్ చేశారు. 2 వీలర్ మెకానికల్కి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వమే కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య మహాసభ గాంధీనగర్లోని జింకన గ్రౌండ్ లో జరిగింది. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాయినేని ధర్మారావు, గండపోయిన రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8 లక్షల మంది కార్మికులు 2 వీలర్స్ మెకానికులు ఉన్నారని తెలియజేశారు. అలాగనే రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన కార్మిక సంఘాలలో 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఒకటిగా ఉందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా 2 వీలర్ మెకానికల్ని గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వమే కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాల నిర్మాణానికి స్థలాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభ సందర్భంగా జింకాన మైదానంలో 2 వీలర్ మెకానికులు ర్యాలీ చేపట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దాయినేని ధర్మారావు, ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడండి. ఈరోజు 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మా 2 వీలర్ మెకానికల్ సోదరులందరూ ఇక్కడికి రావడం, జింకానా గ్రౌండ్లో ఒక
స్టేట్ బాడీ సమావేశం నిర్వహించుకోవటం, ఆ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం, పెద్ద ఎత్తున అందరం కూడా మనం ఏదైతే మనకి ఉన్నటువంటి ఏదైతే మన బాధ సాధకాలు ఉన్నాయో 2 వీలర్ మెకానిక్ సోదరులకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి కుటుంబంలో ఏదైతే మనం మన డిమాండ్స్ని పెట్టామో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మినిస్టర్స్కి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా మన రిప్రజెంటేషను 26 జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సానుకూలంగా నిజమే కదా, ఈ మోటార్ మెకానిక్ అందరినీ ఆదుకోవాలి కదా, ఇంతవరకు అసంఘటిత కార్మికుల్లో చేర్చలేదు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మొత్తం కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా మోటార్ మెకానిక్ అనే వాళ్ళని ఎవరిని కూడా ఇంతవరకు అసంఘటిత కార్మికుల్లో చేర్చి మనకు వెల్ఫేర్ చేయడం ఇంతవరకు లేదు. కాబట్టి మనందరం కోరేది ఏంటంటే మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని చెప్పి, ఆ బోర్డు ద్వారా మనందరికీ ఇన్సూరెన్సు, ఐడి కార్డు, అట్లాగే మన పరికరాలు ఏదైతే ఇప్పుడున్న టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా మనం పరికరాలు కొనుక్కోవాలో. మీటింగ్ పెడతానికి కారణం మా సమస్యల్ని గవర్నమెంట్ దాకా పంపించి మాకు ఒక హెల్పర్ బోర్డు కోసం మేము పోరాడుతున్నాము. ఒక హెల్పర్ బోర్డు కోసం పోరాడుతుంది ఒకసారి ఆపండి, మాకు హెల్పర్ బోర్డు కోసం అడుగుతున్నాం గవర్నమెంట్ని. మాకు ఇన్సూరెన్స్ కానీ మాకు లోన్స్, సబ్సిడీ లోన్ కావాలని, మాకు ఎక్కడైనా ఖాళీ స్థలాన్ని మేము కూడా ఆటోలాగా షాపులు పెట్టుకుంటానికి గవర్నమెంట్ ఇమ్మని కోరుకుంటున్నాము. దీనికి నేను ఇంత ఎదుగుతానికి కారణం కూడా మా మోహన్ రావు అన్నయ్య. ఆయన ద్వారా నేను శ్రీకాకుళం మోహన్ రావు అన్నయ్య, ఈయన ద్వారా ఇవాళ మేము ఎదిగి వీళ్ళంత సభ పెట్టామంటే పెద్దల ఆశీర్వాదాన్ని పెట్టాము. ఇటువంటివన్నీ అందరూ చేయాలని కోరుకుంటూ నేను సెలవు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడుతున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం 7 నెలల నుంచి కాలక్షేపం చేస్తుందని చెప్పారు. విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే వైసీపీ ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం 7 నెలల నుంచి కాలక్షేపం చేస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నామని, రమా క్లాత్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మెమరాండం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. నేడు పేద ప్రజలకి చదువుని దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని అన్నారు. ఫీజులు కట్టలేదని విద్యార్థుల్ని బయటికి పంపించే పరిస్థితి నేడు వచ్చిందని తెలియజేశారు. ప్రైవేట్ కళాశాలలో విద్యార్థుల సూసైడ్లు పెరుగుతున్నాయని, విద్యార్థులపై ఫీజుల గురించి యాజమాన్యులు తెస్తున్న ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారని వాపోయారు. పథకాలు అమలు చేయలేని చంద్రబాబు చెప్పడం అతని అసమర్థతకు ఉదాహరణ అని విమర్శించారు. ఈ యొక్క 6-7 నెలల కాలంలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, తల్లికి వందనం పథకం అమలు చేయకుండా విద్యార్థుల్ని మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 5వ తారీఖున ఉదయం 10 గంటలకి బీసెంట్ రోడ్లోని రమా క్లాత్ షోరూమ్ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జెస్, తూర్పు నియోజకవర్గ అనుబంధ సంఘ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్లు, మండల అధ్యక్షులు, వార్డు ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ఈ యొక్క సమావేశం ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 5 సంవత్సరాలు కరోనా వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏ రోజు కూడా విద్యార్థుల చదువుల కోసం ఎప్పుడు నిర్లక్ష్యం చేయాల. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువుల నిమిత్తం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ముందు మా యొక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మేమందరం కూడా నాతోటి కార్పొరేటర్స్, మరి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, మాజీ డిప్యూటీ మేయర్స్, మహిళా నాయకులు, మరి ఎవరైతే యువజన అధ్యక్షులందరూ కూడా వైఎస్ఆర్ అందరూ పార్టీ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది.
మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వారు మరి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫీజు పోర్ అనేది నిజంగా ఒకటే అడుగుతున్నాం. మీరు వచ్చే ఎలక్షన్స్లో ఏదైనా మాట చెప్తామే తప్ప చేసేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే లేదు. అది గత ఎన్నిసార్లు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు, ప్రతిసారి అదే జరుగుతుంది. ప్రజలు కూడా గుడ్డిగా ఏదైతే 3 పార్టీలు కలిసి న్యాయం చేస్తారని ఆ రోజు మరి మేమైతే ఓటు వేయలేదు, మరి ఎలా గెలిచామని కొంతమంది అంటే గెలిపించినందుకు బాధపడే రకంగా ప్రజానికం అయితే ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా హామీ ఈ రోజుకి నెరవేరలేదు. 7 నెలలైన అమ్మఒడి ఏమైంది, మరి ఏదైతే ఉచిత బస్సు ఏమైంది, ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకుంటూ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువ నుండి భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. 500 రూపాయలు 300 రూపాయల లైన్లతో పాటు ఉచిత దర్శనం లైన్లు కూడా భక్తులతో కిటకిటలాడే. ఇంద్రకీలాద్రి అమ్మవారితో పాటు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్లను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సైతం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేయనున్న బాబు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం. కేంద్ర బడ్జెట్పై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బడ్జెట్ ని స్వాగతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడి. వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉందని కితాబ్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసిన వైసీపీ నేతల బృందం. ఏపీలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరిన వైనం. ఎన్నికల్లో టీడీపీ అక్రమ పద్ధతుల్లో లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపణ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై తృప్తిలు తప్పిన పెను ప్రమాదం. దుర్గగుడి టోల్ గేట్ మొదటి టర్నింగ్ వద్ద ఎగసిపడిన మంటలు. అద్భుత తీరును కనపరిచిన మంటల్ని అదుపులోకి తీసుకువచ్చిన 1 టౌన్ సీఐ గురుప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.